హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీనిధి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే ఏమేమి సర్టిఫికేట్లు తీసుకోవాలి, మరి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలా అవసరం లేదా, మరి ఈ సర్టిఫికేట్ లేకుంటే ఏం తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. శ్రీనిధి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ రాని వాళ్ళు మెయిల్కి వచ్చి ఉంటాయండి. మరి మెయిల్కి కూడా రాని వాళ్ళు ఎవరైనా యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యేసి మీ యొక్క కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కాల్ లెటర్స్లో మెన్షన్ చేసి ఉంటారు ఏమేమి తీసుకెళ్లాలని. మరి ఒకసారి ఏమేమి తీసుకెళ్ళాలనేది క్లియర్గా చెప్తాను. ఇది శ్రీనిధి ఇంటర్వ్యూ కాల్ లెటరు. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు మీ యొక్క కేటగిరీ ఏదనేసి. మీ కేటగిరీ అనేది జనరల్ కాకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇక్కడ మీ కేటగిరీ కరెక్ట్గా వచ్చిందా లేదని కూడా చెక్ చేసుకోండి. చాలామంది బీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ నో అని పెట్టింటారు, మరి వాళ్ళకి జనరల్ కిందకి వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. మరి అలానే మీ యొక్క ఇంటర్వ్యూ డేట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చింటారండి. ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, అలానే వెన్యూ ఎక్కడ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. సో ఇవి కూడా చెక్ చేసుకోండి. మరి అయితే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, ఇది కంపల్సరీ 1-2 సార్లు చదువుకోండి. ఇందులో మనం ఏమేమి తీసుకెళ్ళాలి కాల్ లెటర్తో పాటుగా అనేసి చెప్పాను. అలాంగ్ విత్ కాల్ లెటర్ అంటే మీకు వచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూ కాల్ లెటర్తో పాటుగా ఎస్ఎస్సి సర్టిఫికెట్ అంటే 10th క్లాస్ సర్టిఫికెట్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. దేనికోసం అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడా తీసుకుంటారు అని చెప్తున్నారు. సో కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. దాని తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సో 10th తర్వాత ఉన్న ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ ఆర్ ఫైనల్. సో డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలండి, లేదా ఫైనల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. అంటే డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కూడా, అంటే మీకు ఇయర్ వైజ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ మార్క్స్ మెమో, దాంతోపాటుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఫైనల్ సర్టిఫికేట్ ఉంటుంది, కాన్వకేషన్ అనేసి, అదైనా తీసుకోవచ్చు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మరి చాలామందికి కొన్ని యూనివర్సిటీస్ ఈ ఇయర్ వైజ్, సెమిస్టర్ వైజ్ కానీ ఇయర్ వైజ్ కానీ మార్క్ లిస్టులు లేవనుకోండి, వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్లోనే ఇయర్ వైజ్ మార్క్స్ ఇచ్చింటారు. కొన్ని ప్రొవిజనల్ సర్టిఫికేట్స్లో ఎలా ఇచ్చింటారంటే జస్ట్ పాస్ అయినట్టు ఇచ్చింటారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కంప్లీట్ అయిందని. మరి కొన్ని యూనివర్సిటీస్, సపోజ్ ఎస్కే యూనివర్సిటీ అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years మార్క్స్ అన్నీ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్లో ఇచ్చింటారు. అలానే దానికి ఈ యొక్క సర్టిఫికేట్ ఒకటి ఇచ్చింటారు కాన్వకేషన్, అది కూడా తీసుకెళ్ళాలి. సో కాబట్టి ప్రొవిజనల్ లేదా ఫైనల్ సర్టిఫికేట్, అలానే మార్క్స్ ఉన్నటువంటి కంపల్సరీ మీకు ఇయర్లీ వైజ్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ ఇయర్లీ సపరేట్ ఉన్నా పర్లేదు, లేదా అన్ని కలిపి ఒకే దాంట్లో ఉన్నా కూడా పర్లేదు. దాంతోపాటుగా సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. మరి చాలామంది డౌట్ పడేది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు. ఇక్కడ చూడండి, మీరు అప్లై చేసేటప్పుడు ఏం పెట్టి ఉంటారు, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అంటే కంపల్సరీ 100% ఎస్ అనేది పెట్టి ఉంటారు. ఎందుకంటే నో అని పెడితే తీసుకోదు, కంప్యూటర్ నాలెడ్జ్ మ్యాండేటరీ కాబట్టి. మరి కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టు ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి. మరి ఏదో ఒక సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే, ఒకటి మీ యొక్క అకాడమిక్లో అంటే డిగ్రీలో కానీ పీజీలో కానీ ఎక్కడైనా కూడా మీరు కంప్యూటర్స్ చేసి ఉంటే, సపోజ్ బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉంటారు, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి డిగ్రీలో ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, సి ఉంటుంది, C++ ఉంటుంది, జావా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టే, అవి కంప్యూటర్ నాలెడ్జ్ కింద సర్టిఫికేట్స్ అనేది వ్యాలిడే. అలానే ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే, ఇప్పుడు సపోజ్ జనరల్ బీకామ్ చేసిన వాళ్ళు కానీ, బిఏ ఆర్ట్స్ చేసిన వాళ్ళు కానీ, లేదా బీజెడ్సీ ఇటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి అకాడమిక్లో ఎక్కడ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది లేనట్టయితే వాళ్ళకి కంపల్సరీ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కానీ, లేదా కంప్యూటర్లో ఏదైనా ఒక కోర్స్ చేసినట్టు పీజీడీసీఏ కానీ, ఇంకా కొన్ని వస్తాయి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని, ఇలాగా అట్లీస్ట్ మినిమం 45 days కోర్స్ అయితే చేసి ఉండాలి. సో మీకు 3 months అయితే కోర్స్ చేసినట్టు తీసుకోండి, ఎందుకైనా మంచిది. సో కాబట్టి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, లేదా పీజీడీసీఏ లాంటి వేరే ఇతర కోర్సులు ఏవైనా సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. మీరు డిగ్రీలో కానీ పీజీలో కానీ కంప్యూటర్స్ మీరు చదివి ఉన్నా పర్లేదండి.
సో కాబట్టి మరి దీనికి ఏవి సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. మరి సర్టిఫికేట్స్ డిగ్రీలోను మీరు ఎక్కడ కంప్యూటర్స్ లేదు, మరి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కానీ ఏవి లేనట్టయితే నా కింద వాట్సాప్ గ్రూప్ ఉందండి, దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలండి, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. సో కాబట్టి అందులో నాకు వాట్సాప్ చేయండి, నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కైనా కాల్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నేనే కాబట్టి. మరి ఇది కంప్యూటర్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా కూడా అర్థం కాని వాళ్ళు ఏమనంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు కాల్ చేయండి, లేదా అందులోనే మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తాను. ఇంకా అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చూడండి, కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టి ఉంటారు మీరు అప్లై చేసినప్పుడు ఈ జాబ్కి. మరి వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించి నోటిఫికేషన్లో ఏదైతే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసి ఉంటారో ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. మరి స్టడీ సర్టిఫికేట్స్ చూడండి, స్టడీ సర్టిఫికేట్స్ అప్పుడు కొంతమంది అప్లై చేసినప్పుడు లేకపోయినట్టాయి అంటే వాళ్ళు సరిగా అప్లోడ్ చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండొచ్చు. బట్ అప్పుడు సరిగా అప్లోడ్ చేసినా చేయకపోయినా మీరైతే కంపల్సరీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. మీరు 4th క్లాస్లో 5th క్లాస్లో 4th క్లాస్ ఒక స్కూల్లో, 5th క్లాస్ ఒక స్కూల్లో, 6th క్లాస్ ఒక స్కూల్లో, ఇలా డిఫరెంట్ చదివినా అన్నీ తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు సపోజ్ మీరు 4th 5th చదివినటువంటి స్కూల్ లేదు, లేదా 4th 5th చదివిన స్కూల్ ఉంది, 6th 7th నుంచి 10th వరకు చదివిన స్కూల్ లేదు అంటే మీరు 4th నుంచి 10th వరకు కంటిన్యూగా చదివినా, మధ్యలో వేరు స్కూల్లో మారినా, ఏదైనా ఒక స్కూల్ లేకపోయినా ఇప్పుడు ప్రజెంట్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఎవరు ఇస్తారు అంటే స్టడీ సర్టిఫికేట్ బదులు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది ఎవరు ఇస్తారంటే ఎంఆర్ఓ, తహసీల్దార్ ఇస్తారండి స్టడీ సర్టిఫికేట్ బదులుగా. ఎందుకంటే మీరు చెప్పాలి అక్కడ తహసీల్దార్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలాగ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, వీళ్ళైతే ఇంటర్వ్యూ కాల్ లెటర్ కూడా తీసుకెళ్ళండి, మాకు ఇలా మెన్షన్ చేశారు స్టడీ సర్టిఫికేట్ మాకు వెళ్తుంటే ఆ స్కూల్ లేదు, మాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని మీరు ప్రొవైడ్ చేయాలనేసి అడిగితే వాళ్ళు కంపల్సరీ అక్కడ ఎంఆర్ఓ గారు ఇస్తారు దానికి రిలేటెడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని. మీరు ఏం లేదు లోకల్ క్యాండిడేటా కాదని తెలుసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా గమనించండి. మరి అలానే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. మరి ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు, అలానే ఎస్టీ వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళు వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలానే జనరల్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నారు కాబట్టి అవసరం లేదు. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సో మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అది కూడా 2025-26కి సంబంధించినటువంటి సర్టిఫికేటే తీసుకెళ్ళాలి. అంటే లేటెస్ట్ ఇది, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 2025-26కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్, సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంకా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమంటే అంటే ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి కానీ, ఇంకా డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ, ఇంకా నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా రిలవెంట్ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ కాదు, ఏదైనా జాబ్లో ఉంటే జాబ్ వదిలేస్తున్నట్టు వాళ్ళ నుంచి నువ్వు జాయిన్ కావచ్చు అని నో అబ్జెక్షన్ ఇలాంటి సర్టిఫికేట్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకెళ్ళాలి. అవి ఏం లేకుంటే అవసరం లేదు. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీస్ వాళ్ళ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకెళ్ళాలి. అలానే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, సో మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఈ ఆధార్ కార్డు కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఏదో ఒకటి, సో ఇవి తీసుకెళ్ళచ్చు. అలానే రేషన్ కార్డు కానీ, లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎల్ఎల్ఆర్ కానీ ఇవి వ్యాలిడ్ ప్రూఫ్ కింద కాదు కాబట్టి రేషన్ కార్డు అనేది అవసరం లేదు. రేషన్ కార్డు తీసుకెళ్ళినా కూడా మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇక్కడ ఏ నుంచి ఎం వరకు ఉన్నటువంటి ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఏ దానిలోకైతే ఎలిజిబుల్ అవన్నీ తీసుకెళ్ళాలి. అందులో ఇక్కడ 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది అబోవ్ మెన్షన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. అది కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసినటువంటివి. సో మీరు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ ఇంటర్వ్యూలో. జిరాక్స్ కాపీస్ అన్నీ ఒరిజినల్ వెరిఫై చేస్తారని జిరాక్స్ కాపీ గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసినటువంటి జిరాక్స్ కాపీస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అలానే పాస్పోర్ట్ సైజ్ టు బి అఫిక్స్డ్ ఇన్ ది కాల్ లెటర్ షెల్ బి రీసెంట్ వన్.
సో మీరు పాస్పోర్ట్ పైన ఇక్కడ కాల్ లెటర్ పైన ఒక పాస్పోర్ట్ అతికించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సరే అండి, పాస్పోర్ట్ పైన అఫిక్స్ చేసినటువంటిది ఒకటి రీసెంట్ తీసుకెళ్ళాలి. సో మీరైతే ప్రస్తుతానికి రీసెంట్ ఏదైతే ఉంటే అది తీసుకెళ్ళండి. సో రీసెంట్ వన్నే అయి ఉండాలి అన్నారు, అంటే 6 నెలల క్రితం కన్నా ఎక్కువ ఉండకూడదు అని. అలానే క్యాండిడేట్స్ హూ అటెండెడ్ ఫర్ ఇంటర్వ్యూ వితౌట్ ద అబౌవ్ మెన్షన్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఫర్ ఇన్ఎలిజిబుల్. సో పైన ఇచ్చినటువంటి ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా మీరు ఎలిజిబుల్ కాదు ఇంటర్వ్యూకి అన్నారు. ఇంటర్వ్యూకి మిమ్మల్ని తీసుకోరు. అలానే క్యాండిడేట్ షల్ అటెండ్ ద ఇంటర్వ్యూ ఫార్మల్ వేర్ ఓన్లీ. సో మీరు ఫార్మల్ డ్రెస్లోనే వెళ్ళాలి. సో జాగ్రత్తగా గమనించండి, ఫార్మల్ డ్రెస్లోనే వెళ్ళాలి. అలానే క్యాండిడేట్స్ షల్ బి ఇన్ డీసెంట్ మేనర్ అట్ ఇంటర్వ్యూ విన్. సో మీరు అక్కడ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ దగ్గర సో డీసెంట్గా బిహేవ్ చేయాలి అన్నారు. ఏదైనా కొంచెం రాంగ్గా మాట్లాడినా ఇటువంటి ఏమైనా జరిగినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అదొకటి జాగ్రత్తగా గమనించండి. చాలా పొలైట్గా ఉండాలి, చాలా పొలైట్గా మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి. దాంతోపాటుగా ఫార్మల్ డ్రెస్సెసే వేసుకొని వెళ్ళాలి. అలానే ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఇస్తారని అయితే చెప్పలేదండి. జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా జాబ్ ఇస్తామని అయితే చెప్పలేదు. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఫైనలిస్ట్ అనేది వదులుతారు. అలానే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ దట్ పీరియడ్ ఆఫ్ కాంటాక్ట్. సో 1 year కాంటాక్ట్ పీరియడ్ అనేది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత ఇది కాంటాక్ట్ బేసిస్ మాత్రం మీకు 1 year మాత్రమే అనేది ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులరైజేషన్, మినిమం టైం స్కేలు, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రెమ్యూనరేషన్ ఇవన్నీ కూడా క్యాండిడేట్స్కి ఏం రైట్స్ ఉండవు, అంతా కూడా అథారిటీకే ఉంటుందని చెప్పారు. అలానే కాష్ అండ్ డిపాజిట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఫైనల్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండర్ రెఫరెన్స్ సర్వీస్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై ద క్యాండిడేట్స్ 100 రూపీస్ స్టాంప్ పేపర్, 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన మీరు కాష్ అండ్ డిపాజిట్ అనేది చేయాలి, 75,000 రూపాయలు. ఇది కూడా టు బి ప్రొవైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టర్మ్ డిపాజిట్ ఫర్ 1 year పీరియడ్ ప్లేస్డ్ విత్ ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్ ఇన్ హర్ నేమ్. సో ఇది మీ పేరు పైనే టర్మ్ డిపాజిట్ ఏదైనా ఒక షెడ్యూల్ బ్యాంక్ పైన చేయాల్సి ఉంటుంది కాష్ అండ్ డిపాజిట్ కింద. ఇది కూడా ఎప్పుడంటే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు చూసారా, అప్పుడు మీరు 75,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాదు, ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ ఫైనలిస్ట్ వదిలినప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు ఇది కట్టాలి. మరి ఇది మీకు టర్మ్ డిపాజిట్ అంటే మీకే ఉంటుందండి, 1 year టర్మ్ డిపాజిట్. దానిపైన మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు, మీరు ఒక డిపాజిట్ చేసుకున్నలాగానే 1 year టర్మ్కి. సో ఇక్కడ ఇవి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అండి. మరి శ్రీనిధి ఏపీ రిజర్వ్స్ ద రైట్ టు ద పోస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అట్ ఎనీ మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు మీ డిస్ట్రిక్ట్లోనే ఇస్తారనేది అయితే స్ట్రాంగ్గా నమ్మకండి. ఎందుకంటే వీడు ఇక్కడ ఇచ్చాడు, ఏ మండలంలో అయినా ఏ డిస్ట్రిక్ట్లో అయినా కూడా మీకు పోస్ట్ ఇవ్వడానికి శ్రీనిధి ఏపీ వారికి రైట్స్ ఉన్నాయి అనేసి. కాబట్టి ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫర్నిషింగ్ ఆర్ ఫాల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్కరెక్ట్, సస్పెన్షన్ ఆఫ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిటెడ్. సో ఇక్కడ మీరు ఏమైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ లేదా ముందే కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, లేదా మాల్ ఫంక్షన్ కింద తీసుకుంటారు. సో మీకు సస్పెన్షన్ అనేది అయితే ఉంటుంది అన్నారు. దిస్ ఈజ్ నాట్ అన్ ఆఫర్ అపాయింట్మెంట్. ఇది కాల్ లెటర్ ఆఫర్ అపాయింట్మెంట్ కాదు, జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూ కోసం మాత్రమే ఇచ్చారండి. అలానే ఇక్కడ మీ యొక్క ఇంటర్వ్యూ డేట్ కానీ వెన్యూ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి మీకు ఎటువంటి రైట్స్ ఉండవు. వాటికి కాల్ చేసి మీకు నాకు పని ఉంది, వేరే ఉన్నాయి ఇలాగా జాబ్స్, ఇవన్నీ కూడా ఎటువంటి రీజన్స్ ద్వారా కూడా మీకు ఇంటర్వ్యూ డేట్స్ అయితే చేంజ్ చేయరు. మీకున్న డేటే అదే డేట్కే వెళ్ళాలి, మీరైతే చేంజ్ చేసుకోవడానికి ఉండదు. అలానే ఎన్ఓసి ఉన్నవారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి, ప్రీవియస్ ఎంప్లాయర్ అయితే. ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలండి. సో ఇవ్వండి మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా మీ కాల్ లెటర్లో ఉంటే చదువుకోండి. కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. అందులో అయినా కూడా మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ.